నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేదేంటంటే ఫ్రెండ్స్, మనకు ఎప్పుడా అని చూస్తున్న వాలంటీర్లకైతే సాలరీ పెంచడం జరిగింది. సో, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూస్ అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని ఏంటో నాకైతే తెలుసు. మీకైతే కూడా తెలుసనమాట. సో, మీకు ఎంతవరకు వాళ్ళ కష్టం తెలుసనే విషయాన్నయితే కిందున్న కామెంట్ సెక్షన్‌లోనైతే తెలియజేయండి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పరిపాలన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాలంటీర్‌ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ వాలంటీర్‌ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే పరిపాలన అనేది ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. అలాగే మనకు ప్రజలకైతే ఏ పథకాలైతే ఇస్తున్నామో ఆ పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చేరాలి అనే ఉద్దేశంతో వాలంటీర్‌ని తీసుకోవడం జరిగింది. సో, అలాగే ఈ వాలంటీర్లు కూడా పనితనం కూడా అలాగే ఉందని అయితే చెప్పవచ్చనమాట. అలాగే ఈ వాలంటీర్లకు సంబంధించి శాలరీలు పెంచాలనైతే చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళ శాలరీ అయితే రూ. 5,000 మాత్రమే. 4 సంవత్సరాలు ఈ రూ. 5,000 అయితే తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు శాలరీలు పెంచాలని అయితే చాలామంది డిమాండ్లు అయితే చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకైతే ఓన్లీ రూ. 750 మాత్రమే పెంచడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట. ఈ రూ. 750 5 సంవత్సరాలకు రూ. 750 ఎగస్ట్రాగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అంటే ఇంతకుముందు వాళ్ళ శాలరీ ఎంత ఉండేదంటే రూ. 5,000 ప్లస్ రూ. 200 సాక్షి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి ఇచ్చేవాళ్ళనమాట. సో, ఇప్పుడు టోటల్‌గా అయితే రూ. 750 పెంచడం జరిగింది. అంటే మొత్తం రూ. 5,950 అనమాట. ప్రెజెంట్ వాళ్ళ అకౌంట్‌లో పడేదనమాట. సో, ఇప్పుడు వాళ్ళ శాలరీ అనేది జస్ట్ రూ. 750 పెంచడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అయితే నాకైతే అనిపిస్తుంది. సో, మీకు ఎలా ఉంది ఏంటనే విషయాన్ని అయితే కిందున్న కామెంట్ సెక్షన్‌లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్‌లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.